వెల్కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద న్యూస్ అనాలిసిస్ అండి. కడప ఎంపీ సీటుకి వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పేరు తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అండి. తద్వారా ఎన్నికల అంశంగా వివేక దారుణ హత్యని ప్రొజెక్ట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. అలాగే ప్రజాకోర్టులోనే ఉన్న నిందితులకు శిక్ష పడాలని చెప్పి సునీత గారు కూడా అనుకుంటున్నారు. ఆవిడ ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేసిన మాట తెలుసు మనకు ఢిల్లీ నుంచి. ఈ నేపథ్యంలో సౌభాగ్యమ్మ గారిని పెడతారు అని చెప్పి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పలేమండి. ఎందుకంటే ఒకటేమో మరి ఆ సౌభాగ్యమ్మ గారికి ఆవిడకి పొలిటికల్ మరి బ్యాకింగ్ సపోర్ట్ ఎంత ఉంది అనేది తెలియదు కడపలో. రెండవది ఏంటంటే ఎప్పుడైతే ఆవిడని పెడతారో అప్పుడు పొలిటిసైజ్ అవుతుంది ఈ ఇష్యూ అంతా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇవన్నీ కూడా. దాంతోపాటుగా వైసీపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి వాళ్ళు వివేకానంద రెడ్డి గారికి రెండవ భార్య అని చెప్తున్నటువంటి ఆ షమీమా బేగంని రంగంలో తీసుకొచ్చి ఇంకా ఎక్కువ గొడవ చేస్తారు. మరి ఎంతవరకు అది వాళ్ళ టాక్టిక్ వీళ్ళ టాక్టిక్ పనిచేస్తాయి అనేది తెలియదు. అయినా కూడా కడప ఎంపీ సీట్ అనేది చాలా మరి ప్రెస్టీజియస్ వ్యవహారం కదా. అవినాష్ రెడ్డి మళ్ళీ నిలబడతాడు. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబెట్టి సౌభాగ్యమని గెలిపించగల కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉన్నదా అలాంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఏమైనా కూడా అది ఇంకా నిర్ణయం కాలేదు. ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని చెప్తున్నారు. క్లియర్గా ఏంటంటే కడపలో అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళని కార్నర్ చేయాలి అనేటువంటి ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది మరికొద్ది రోజులైతే కానీ మనకు తెలియదండి. ఇక్కడ చాలాసార్లు నేను గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడు. కంప్లీట్గా ప్రభుత్వ ధనంతో ప్రజల ధనంతో పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసుకొని జనానంతా ప్రభుత్వ ధనంతో తరలించి అక్కడ షామియానాలు కూడా తన వైసీపీ పార్టీ రంగులు వేసి మరీ మాట్లాడుతున్నాడు. ఆ సభల్లో ప్రతిపక్షాలను తిడుతున్నాడు, ఆ సభల్లో మీడియాను తిడుతున్నాడు. ఇవన్నీ యాక్చువల్గా చేయకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి గతంలో చాలాసార్లు మాట్లాడారండి. ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం జగన్ రాజకీయ ప్రసంగం చేస్తున్నారు. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని పేరు పెట్టి విమర్శిస్తున్నారు అని చెప్పి దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైందండి. ఇది చెన్నుపాటి సింగయ్య అని చెప్పి వారు చేశారట. ఆయన ఇంతకుముందు కూడా చేశారండి. యాక్చువల్గా ఇంతకుముందు 1-2 పిల్స్ ఇట్లాంటివే వేశారు. వీళ్ళు స్పెసిఫిక్గా మొన్న ఫిబ్రవరి 15వ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. అందులో సీఎం జగన్ గారు విపక్ష పార్టీ అధ్యక్షుడిని పేరు పెట్టి విమర్శించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. సీఎం చేసిన రాజకీయ ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వార్డు గ్రామ వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల సంబంధమైన విధులు అప్పగించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. సో 2 అన్నమాట ఈయన కోరికలు. ఒకటేంటంటే సీఎం అట్లా మాట్లాడకూడదు అనేది, అది ఆదేశం ఇవ్వాలి. రెండవది ఈ వాలంటీర్లను ఉపయోగిస్తున్నామని చెప్పి ఆ సభలో మాట్లాడారు కాబట్టి వాలంటీర్లకు ఎటువంటి విధులు, ఎన్నికల సంబంధ విధులు అప్పగించకూడదు అని చెప్పి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఏంటంటే హైకోర్టులో ఇది తేల్చరు, ఈ ఎన్నికలలోపు తేల్చరండి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఎన్నికలైన తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ అంశం మీద. ఆ విధంగా మరుగున పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నిన్న టీడీపీ జనసేన కలిసి బీసీ డిక్లరేషన్ అని చెప్పి భారీగా ఒక సభ పెట్టారండి మంగళగిరిలో. అందులో సరే ఎప్పుడు కూడా టీడీపీకి బీసీల అన్న ఉన్నది పొలిటికల్గా. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ లేక పొలిటికల్ ఇంజనీరింగ్ ఏమిటంటే అప్పటి వరకు కూడా పెద్దగా రాజకీయంగా ప్రాధాన్యం లేనటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రాధాన్యం ఇవ్వడం, పదవుల్లో వాళ్ళకి స్థానం ఒక పర్సంటేజ్ వాటా కల్పించడం, చట్టబద్ధంగా వాళ్ళకి వాటా కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు అండి. ఆ రకంగా వాళ్ళకి గుర్తింపించాడు కాబట్టి తెలుగుదేశానికి ఆ రకంగా వాళ్ళ బీసీఎల్లో చాలా సపోర్ట్ ఉన్నది. దానిని కన్సాలిడేట్ చేసుకోవడానికి నిన్న ఈ సభ పెట్టారు. సభలో ఇక చాలా ఫ్రీబీస్ ప్రకటించారనుకోండి. బీసీలకి 50 ఏళ్ళకే పింఛను అన్నారు. అలాగే నెలకి 2,000 మేము ఇచ్చాము ఇంతకుముందు, ఇప్పుడు 4,000 పెంచుతాము, 4,000కి నెలకు పింఛను అని చెప్పారు. ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏంటంటే బీసీ ఉప ప్రణాళిక అన్నారు 1,50,000 కోట్లతోటి. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగానే ఒక ప్రత్యేక చట్టం చేస్తాం బీసీల రక్షణ కోసం అన్నారు. ఇవన్నీ కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అండి. ఇది కాకుండా ఏంటంటే ఈ సందర్భంగా ఇందులో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్నాలెడ్జ్ చేశాడండి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పారు. ఎన్టీ రామారావు గారు అన్నాడు ఆ రామ్ మనోహర్ లోహియా ఫిలాసఫీ తోటి బీసీలను ఉద్ధరించడానికి చాలా కార్యక్రమాలు చేశాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఫస్ట్ 80వ దశకంలో ఆయనే అని చెప్పి ఎక్నాలెడ్జ్ చేశాడు. ఇందులో ఒక చెప్పుకోదగ్గ విశేషం. ఇక గుమ్మనూరు జయరాం ఈయన మంత్రిగా ఉండి టీడీపీలో చేరాడండి నిన్న బీసీ డిక్లరేషన్ సభలో. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒకటి
ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి చేరడం ఏంటి? అది చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఆయన మంత్రిగానే ఉన్నాడు, ఇంకా ఉండగానే వెళ్ళి టీడీపీలో చేరాడు. అది కూడా ఆ బీసీ డిక్లరేషన్ సభ అని చెప్పి జరిగిన భారీ బహిరంగ సభలో అందరి ముందు చేరాడు. సో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూస్తే అది నిజంగా ఒక పెద్ద అప్సెట్ విషయం అన్నమాట. గుమ్మనూరు జయరామన్ అతను పెద్ద లీడరా కాదని పక్కన పెడితే, మంత్రిగా ఉన్న వ్యక్తి, ఇంకా మంత్రిగా కంటిన్యూ అవుతున్న వ్యక్తి అప్పటికప్పుడు వెళ్ళి చేరడం. ఇక ఇటువైపు నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ మొన్న ఈ మధ్య వరకు గుమ్మనూరు జయరామన్ లాంటి వాళ్ళని చాలా మంది విమర్శించింది. ఈయన బెంజ్ మంత్రి అని చెప్పి ఆ మధ్యకాలంలో విమర్శించారు. వాళ్ళ అబ్బాయి బెంజ్ కారు కొనుక్కున్నాడని, ఎవరో గిఫ్ట్ ఇచ్చారని, ఇట్లాంటివన్నీ. మరి అటువంటి వ్యక్తిని రావడం ఆయన వచ్చి స్టేజ్ మీదకి రాగానే తీసేసుకోవటం, ఇది ఏ రకంగా ప్రజలు దీన్ని చూస్తారు అనేది కూడా ఒక పాయింట్. చాలామంది మారుతున్నారు అటు. కానీ మీరే విమర్శించినటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళనే మీరు పార్టీలోకి ఎన్నికల ముందు తీసుకోవటం అనేది మరి ఎంతవరకు సమంజసం అనేది పొలిటికల్గా మరి అవసరాలు ఉంటాయి కాబట్టి అన్ని పార్టీలు వాళ్ళు చేస్తున్నారు అని సర్దుకుపోవాలా? లేదు, ఏ పార్టీకి కూడా మోరల్ కంపాస్ అనేది లేదు, ఎటువంటి నీతి నియమాలు లేవు, ఎటువంటి విలువలు లేవు అనుకోవాలా? ఇక నిన్న వివేక హత్యకు సంబంధించి 2 డెవలప్మెంట్స్ అండి. ఒకటి, దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇతను అప్రూవర్ ఆ కేసులో. ఇతను చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇతన్ని ఏదో కేసులో పెట్టి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జైల్లో పెట్టింది. జైల్లో పెట్టినప్పుడు ఇతన్ని అప్రోచ్ అయ్యి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే అతను ఒక అక్యూజ్డ్ ఈ కేసులో. అతను భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర క్లోజ్ అసోసియేట్. ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అని ఉన్నట్ట. ఆయన్ని డాక్టర్ హోదాలో జైలుకి ఏదో మరి రోగులను చూడడానికో ఏదో క్యాంప్ అనే పేరుతో తీసుకెళ్లారట. తీసుకెళ్ళినప్పుడు ఆ చైతన్య రెడ్డి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించాడు. నీకు 20 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశాడు. నువ్వు అనవసరంగా ఇబ్బందులు పడతావు. పివి కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి పిఏ ఎట్లా అయితే మారాడో, మనకు అనుకూలంగా ఉన్నాడో, నువ్వు కూడా అట్లా ఉంటే నీకు ఇబ్బందులు ఉండవు, నేను అన్నీ చూసుకుంటాము అనేటువంటి మెసేజ్ని ఈ డాక్టర్ చైతన్య రెడ్డి గారు ఇచ్చారని చెప్పి దస్తగిరి ఆరోపణ చేశాడండి. దాన్ని వాళ్ళు ఖండించారు తర్వాత. అయితే నిన్న మాట్లాడుతూ దస్తగిరి చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, జైల్లో మీరు సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టండి. చైతన్య రెడ్డి వచ్చాడా లేదా, వచ్చిన తర్వాత నాతో మాట్లాడా లేదా, ఆ ఫుటేజ్ బయట పెడితే తెలుస్తుంది అన్నాడు. ఇది చాలా క్రూషియల్ పాయింట్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ క్రిమినల్ కేసుల్లో, మర్డర్ కేసుల్లో సాక్షులను భయపెట్టడం అనేది చాలా కీలకమైన అంశం అండి. సాక్షులను భయపెట్టడం కానీ, ప్రభావితం చేయడం కానీ. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ప్రమాదకరం. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరినైనా ప్రభావితం చేసే అవకాశం, భయపెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు అలా భయపెట్టి బెదిరించారనేటువంటి ఏదైనా ఒక ఆధారం ఉంటే దాని మీద తక్షణం కోర్టు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ క్లియర్గా వీళ్ళు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అతను అవతల ఇంకొక అక్యూజ్డ్ ఎంపీగా ఉన్నాడు, తర్వాత పులివెందులోనూ కడపలోనూ వాళ్ళు చాలా పవర్ఫుల్. అట్లాంటప్పుడు ఇందులో అప్రూవర్గా మారిన వ్యక్తిని ప్రభావితం చేయడానికి ట్రై చేశారు అనేది చాలా కీలకమైనటువంటి ఇష్యూ. ఆ ఇష్యూని మరి కోర్టు వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. దీనికి సంబంధించి ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, ఇంకొక విట్నెస్ ఇందులో వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి. ఆయన ఫస్ట్లోనేమో అన్నీ మరి చక్కగా చెప్పిన వ్యక్తి, ఆ తర్వాత వీళ్ళ ప్రభావానికి లోనయ్యి ఇప్పుడు సునీత రెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళే కుట్రమని చేశారని చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సాక్షికి. అంటే అతని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కంప్లీట్గా బెదిరించారో భయపెట్టారో ఏమో తెలియదు. అయితే ఇతను ఏం చేశాడంటే ఒక పిటిషన్ వేశాడండి కోర్టులో. ఏమని, సునీత రెడ్డి ఆవిడ హస్బెండ్ నరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళే హత్య చేశారు, వాళ్ళని బెదిరించారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పండి, లేకపోతే అవినాష్ రెడ్డి గారి మీద చెప్పండి అని బెదిరించారని చెప్పి ఒక పిటిషన్ వేయించారు వీళ్ళు. సో వేస్తే సరే, వేసే పిటిషన్ బాగానే ఉంది, దాని మీద నువ్వు అఫిడవిట్ అది వెయ్యి అని చెప్పి కోర్టు అడిగింది. అడిగితే ఆ కౌంటర్ ఎంతవరకు వేయాల, అవతల వాళ్ళు సమాధానం చెప్పారు ఆల్రెడీ, సునీత రెడ్డి గారు వాళ్ళు. నువ్వు కౌంటర్ వేయి అంటే కౌంటర్ వేయట్లేదు. కౌంటర్ వేయడానికి ఏమీ లేదు కదా. కృష్ణారెడ్డి గారికి పాపం వాళ్ళు ఏదో భయపెట్టో బెదిరించో బ్రతిమాలో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసో అతని చేత పిటిషన్ వేయించారు సునీత రెడ్డి గారి మీద. కానీ కౌంటర్ ఇవ్వడానికి సరుకు లేదు, అందువల్ల కౌంటర్ వేయట్లా. ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏమన్నారంటే, సమయం ఇచ్చినా కూడా కౌంటర్ ఎందుకు వేయడం లేదు, మీరు వెంటనే కౌంటర్ వేయండి అని చెప్పి విచారణని ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారట. అది విషయం. ఇక చివరగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు అనేక కీలకమైన రాజకీయ అంశాల మీద జడ్జిమెంట్లు ఇస్తున్నారండి. ఇస్తున్నప్పుడు వాళ్ళు పదవి విరమణ చేసిన లేకపోతే రిజైన్ చేసిన పదవికి వెంటనే రాజకీయ పార్టీలకు చేరేటువంటి అవకాశం ఉండవచ్చా అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటిది వెస్ట్ బెంగాల్లో జరిగింది. కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ అనేటువంటి న్యాయమూర్తి రిజైన్ చేసి నేను బీజేపీలో చేరుతున్నానని ప్రకటించాడండి. నేరుగా టికెట్ ఇస్తే లోక్సభకు కూడా పోటీ చేస్తాను అన్నాడు. ఏదో పొలిటికల్గా మాట్లాడాడు. పాయింట్ ఏమిటంటే,
నిన్నటిదాకా జడ్జిగా ఉండి ఇవాళ నేను రాజకీయ పార్టీలో చేరుతానంటే రాజకీయ పార్టీకి అనుకూలంగా నువ్వు జడ్జిమెంట్ ఇవ్వలేదని గ్యారంటీ ఏమిటి? కాబట్టి జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు ఎస్పెషల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టులో వాళ్ళు వాళ్ళు పదవీ విరమణ అయిన తర్వాత లేకపోతే రిజైన్ చేసినప్పటికీ కూడా కనీసం ఒక 2 ఏళ్ల పాటు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఉండకూడదు, అంటే నేరుగా ఎటువంటి రాజకీయ పార్టీలో చేరకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టాల్సిన అవసరం లేదా అనేది నా ప్రశ్న అండి. అలా పెట్టకపోతే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చేసి వాళ్ళతో సంబంధాలు పెంచుకొని పదవి విరమణ చేసిన నెక్స్ట్ ఆ పార్టీలో చేరి అక్కడ మీరు రాజ్యసభకో లోక్సభకో వెళ్ళరని, మంత్రి పదవిలో చేపట్టరని గ్యారంటీ ఏమిటి? లేదా రాజీనామా చేసి అందులో చేరని గ్యారంటీ ఏమిటి వాళ్ళకి అన్ని అనుకూలంగా చేసిన తర్వాత? సో ఇది చాలా ప్రమాదకరం మన వ్యవస్థకి. మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి సిస్టమ్ ఉన్నది దేశంలో. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెక్ చేసుకోవాలి, సిస్టమ్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే న్యాయ వ్యవస్థని ఇండిపెండెంట్గా అటానమస్గా పెట్టింది మన రాజ్యాంగం. కానీ ఈ విధంగా వీళ్ళు రాజీనామాలు చేసి లేక పదవి విరమణ తర్వాత వెంటనే రాజకీయ పార్టీలు చేరితే ఏ ఉద్దేశంతోనైతే ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారో వాటి యొక్క ప్రయోజనం నెరవేరదు. అప్పుడు రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా న్యాయ వ్యవస్థని ప్రభావితం చేస్తాయి, ఇప్పటికే చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణ మనం చూస్తున్నాం రోజు పొద్దున్న లేస్తే. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఒక నిబంధన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను. ఇవ్వండి ఇవాటి వార్తలు, వాటి విశ్లేషణ.